హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వెళ్ళిపోతానన్న మహాలక్ష్మిని అయితే అందరూ కూడా వాళ్ళు అడగాల్సిన స్టైల్లో అడిగి ఇక మహాలక్ష్మి ఇంట్లోనే ఉండిపోమ్మని అడుగుతూ ఉంటారు. కానీ మహాలక్ష్మి అయితే లేదు, ఇన్ని రోజులు ఇంత మంచి ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్పి ఇక మహాలక్ష్మి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఇంకా పెద్ద అయితే చూడమ్మా, ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా సరే నేను ఏం మాట్లాడలేదు. నన్ను పెద్ది అని పిలిచి నీ మావయ్య స్థానాన్నిచ్చావు. మరి నేను చెప్పినా వెళ్ళిపోతావా? చూడు, నీకు మీ అమ్మ నాన్న బాగా గారాబం చేసి ఇదిగో ఇలా తయారు చేశారు. నీకసలు భయం లేదు, నీకసలు ఉద్యోగమే లేదు. ఒంటరి ఆడపిల్లవి ఈ హైదరాబాద్ సిటీలో ఎక్కడని ఉంటావు? చూడు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వెక్కడే ఉండాలి అంటూ ఇక మాధవ అయితే మహాలక్ష్మిని గట్టిగా గదమాయిస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే మాధవ అలా అడగడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. ఇక పక్కన ఉన్న కన్నా అయితే ఏవండి, ఏంటి మీకు బాధ అనిపించిందా అన్నయ్య అలా అడగటం అని అంటుంటే, ఏంట్రా నువ్వు ఏవండి ఏవండి అంటూ నన్ను పొరాయి మనిషిలా పిలుస్తున్నావు. ఇంకొకసారి నన్నలా పిలిచావంటే చంపేస్తాను అంటూ ఇక మహాలక్ష్మి అయితే కన్నాని కొట్టి, చూడు ఎప్పట్లాగే నువ్వు నన్ను వదిన అని పిలువు అని చెప్పడంతో ఒక్కసారిగా కన్నా తెగ ఆనందపడిపోతాడు. మరి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? వెళ్ళను అంటేనే అలా పిలుస్తాను అని చెప్పి ఇక కన్నా అయితే లేదు, వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఇంకెప్పుడు నన్ను ఇలా ఏవండి అంటూ పరాయి మనిషిని పిలిచినట్టు పిలవు కదా అని అడగడంతో లేదు లేదు వదినా, ఎప్పుడు కూడా అలా పిలవను అని చెప్పి ఇక కన్నా అయితే మహాలక్ష్మిని అంటూ అలాగే చక్రి దగ్గరకు వచ్చి, అన్నయ్య వదిన ఎక్కడికి వెళ్ళదంట అన్నయ్య, ఇక్కడే ఉంటుందంట అని చెప్పి ఇక కన్నా అయితే చక్రిని అడగడంతో చక్రి అయితే తెగ సంబరపడిపోతాడు. అలాగే మహాలక్ష్మి అయితే పెద్ది, నువ్వు చెప్పినట్టుగానే ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. కానీ నాకు జాబ్ వచ్చిన తర్వాత సరేనమ్మా, నీ జాబ్ వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను కదా, అప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కాదనను. అంతవరకు ఈ వెళ్ళిపోతాను అన్న ఆలోచన మానుకో అని చెప్పి ఇక మాధవ అయితే మహాలక్ష్మికి గట్టిగా చెప్తాడు. ఇక మహాలక్ష్మి అయితే ఏంటి ఏమంటారు, నేను ఇక్కడ ఉండడం మీ అందరికీ ఇష్టమే కదా అని అడగడంతో ఇక ఒక్కసారిగా చక్రి అయితే అదేంటండి అలా మాట్లాడతారు, మీరిక్కడి నుంచి వెళ్ళిపోతారనే బాధే మమ్మల్ని ఇంతవరకు అలా మాట్లాడిచ్చింది. మీరు వెళ్ళరని చెప్పిన తర్వాత మేమెందుకు అలా మాట్లాడతాం? ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక చక్రి అయితే మహాలక్ష్మితో అంటాడు. మహాలక్ష్మి అయితే ఇంకా ఏం మాట్లాడకుండా సంతోషంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి వల్ల వదిన పదే పదే మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి వదినేంటి ఫోన్ చేస్తుంది, నేను ఇక్కడి నుంచి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానా లేదా అని అడగటానికేమో అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇక వాళ్ళ వదినైతే ఏంటి మహాలక్ష్మి, ఆ ఇంటి నుంచి బయట పడ్డావా లేదా అని అంటుంటే, చూడండి వదిన, మీరు పదే పదే నన్ను ఇంటి నుంచి బయటపడమని ఏదో ఈ ఇల్లు నాకు జైలు అన్నట్టుగా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. చూడండి వదిన, నేను మన ఇంట్లో కంటే ఇక్కడే సంతోషంగా ఉన్నాను. అలాగే మన ఇంట్లో దొరకని ప్రేమ నాకు ఈ ఇంట్లో దొరికింది. ఇంకొకసారి అలా మాట్లాడకండి అని చెప్పి ఇక మహాలక్ష్మి మాట్లాడుతుంటే ఆ మాటలకి వాళ్ళ వదిన సరే ఇంతకీ ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పావా నేను వెళ్ళిపోతున్నానని అని అంటుంటే, వదిన నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, నేను ఉద్యోగం చేసే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇక మహాలక్ష్మి మాట్లాడుతుంటే దానికి ఇక వాళ్ళ వదిన, ఏంటి మహాలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? ఇప్పటికే ఇంట్లో చేస్తున్న పెళ్లిని తప్పించుకోవడం కోసం ఓ క్యాబ్ డ్రైవర్ని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో ఇరుక్కుపోయావు. ఇప్పుడు అందులో నుంచి బయటపడమంటే మళ్ళీ అక్కడే ఉంటానని ఏదేదో మాట్లాడతావేంటి అని చెప్పి ఇక మహాలక్ష్మి వల్ల వదిన మాట్లాడుతూ ఉంటే ఇక మహాలక్ష్మి, వదిన మీకెన్నిసార్లు చెప్పాలి, నేనేమి ఇంట్లో ఇరుక్కుపోలేదు, అందరి ప్రేమాభిమానాలతో సంతోషంగా ఉన్నాను, దయచేసి అలా మాట్లాడకండి. అలాగే నా కోసం ఇంతలా ఆలోచించినందుకు
థ్యాంక్స్ అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే ఫోన్ పెట్టేస్తుంటే మహా అంటూ ఇక వాళ్ళ వదిన మహాలక్ష్మి కట్ చేసిన ఫోన్ చూసి అసలు ఏమైంది మహాకి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక తన మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా కేశవ అలాగే కన్నా ఇద్దరు కూడా కూర్చుంటారు. ఇక కేశవ ఒక ఫ్రూట్ని కట్ చేసి కన్నాకి ఇచ్చి ఇద్దరు సరదాగా తింటూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి చక్రి అయితే వస్తాడు. చక్రి అయితే ఇక కేశవ దగ్గరకు వచ్చి రేయ్ కేశవ, ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అడుగుతుంటే ఒక్కసారిగా కేశవ ఎందుకో నన్ను చూసి అంత ఆనందం అని అడగడంతో ఇక చక్రి అయితే రేయ్ ఎప్పుడు ఏదో ఒక విషయంలో నాతో గొడవ పడుతూనే ఉండేవాడివి, కానీ ఈరోజు నువ్వు నా జీవితం గురించి చాలా గొప్పగా ఆలోచించావు. ఒక విధంగా చెప్పాలంటే మహా విడాకుల గురించి ఆలోచించకుండా చేశావు. అలాగే తను ఈ ఇంటి నుంచి వెళ్లకుండా భలే మాట్లాడావు అంటూ ఇక మా చక్రి అయితే కేశవతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో పక్కన ఉన్న కన్నా అన్నయ్య వదిన ఎక్కడికి వెళ్ళండని చెప్పింది కదా, మళ్ళీ వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటుంటే రేయ్ కన్నా, నువ్వు కూడా మీ వదిన వెళ్లకుండా ఆగడానికి చాలా అంటే చాలా ప్రయత్నించావు. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మహాలక్ష్మి అయితే నేను రావచ్చా అంటూ ఇక గుమ్మం దగ్గర నుంచి అడుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా చక్రి అవును మరి ఇది పెద్ద ప్యాలెస్, దీన్ని లోపలికి రావడానికి ఒక పర్మిషను, మీరు లోపలికి రావడానికి పర్మిషన్ ఏమి అడగనవసరం లేదు రండి అని చెప్పి ఇక చక్రి అయితే మహాలక్ష్మి లోపలికి రమ్మని పిలవడంతో ఇక మహాలక్ష్మి అయితే వస్తుంది. అంటే మీరు దేని గురించో మాట్లాడుకుంటున్నట్టున్నారు కదా, మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేయడమని అని చెబుతూ ఉంటే దానికి చక్రి అంత లేదులే, మేమేం మాట్లాడుకోవట్లేదు, మేమేమి పార్లమెంట్ చర్చలు మాట్లాడుకోవట్లేదులే, చెప్పండి అని అంటుంటే అంటే నేను ఒక విషయం గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని అంటుంటే ఇక వెంటనే కేశవ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతుంటే నువ్వు కూడా ఇక్కడే ఉండు, నేను చెప్పేది మీరందరూ వినాలి అని చెప్పి ఇక మహాలక్ష్మి మాట్లాడుతుంటే ఒక్కసారిగా కన్నా వదిన ఏంటి మళ్ళీ మనసు మార్చుకున్నారా, మళ్ళీ ఏదన్నా చెప్పాలి అనుకుంటున్నారా, ఎలాగో పెద్దన్నయ్య ఒప్పుకోవట్లేదని మమ్మల్ని ఒప్పించి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అని అంటుంటే రే కన్నా అస్తమాను అదే గొడవ, నేను దాని గురించి మాట్లాడట్లా, పెద్ద గురించి నేనొక నిర్ణయం తీసుకున్నాను, అది మీకు నచ్చుతుందో లేదో అడుగుదామని అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి అమ్మో అన్నయ్య గురించి నిర్ణయమా ఏంటది అని చెప్పి ఇక చక్రి భయపడుతూ ఏంటో చెప్పండి, ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను అంటున్నారు కదా అని అంటుంటే అంటే పెద్దికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి గట్టిగా నవ్వుతాడు. చక్రి అలా నవ్వడంతో ఇక మహాలక్ష్మికైతే చాలా కోపం వస్తుంది. ఏంటండి అలా నవ్వుతారేంటి, నేను చెప్పింది దానిలో ఏమైనా తప్పుగా కనిపిస్తుందా, అయినా పెద్దికి సంబంధం చూసి పెళ్లి చేస్తానంటే ఎందుకు అంతలా నవ్వుతున్నారు అని అంటుంటే ఇక కేశవ అయితే వాడు నవ్వులో ఒక అర్థం ఉందిలేండి, ఇంతకుముందు అన్నయ్యకి చాలా సంబంధాలు చూసాం, కానీ అన్నయ్యని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు, పైగా ఈ ఇంటి గురించి ఈ ఇంట్లో మనుషుల గురించి బయట మా అత్త పుకారు అందరూ కూడా గుడ్డిగా నమ్ముతున్నారు అని అంటుంటే మీ అత్తయ్య ఈ ఇంటికి ఒక ఆడ మనిషే రాదని శాపం పెట్టింది, కానీ నేను వచ్చాను కదా, నేను మీతో చాలా సంతోషంగా ఉన్నాను కదా, అదే వాళ్ళతో చెప్తాను చూడండి, ముందు పెద్దికి సంబంధం చూడాలి అంటే మనం పెద్ది డీటెయిల్స్ని మ్యాట్రిమోనీలో పెట్టాలి అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి మాటలకి చక్రి షాక్ అయిపోతాడు. మీరు చెప్తుంది బాగానే ఉంది, కానీ అన్నయ్య ఏమంటాడో అని అంటుంటే పెద్దితో నేను మాట్లాడి ఒప్పిస్తాను, ముందు పెద్ది డీటెయిల్స్ మ్యాట్రిమోనీలో అప్లోడ్ చేయాలి అంటూ ఇక మహాలక్ష్మి అయితే వాళ్ళ ముగ్గురు తమ్ముళ్లతో కూర్చుని ఇంకా మాధవ బయోడేటాని ఇంకా మ్యాట్రిమోనీలో పెడుతుంది. ఇక అలాగే మాధవ ఫోటోని అడగడంతో ఒక్కసారిగా మాధవ ఫోటో గురించి ఇంకా చక్రి అయితే గట్టిగా నవ్వుతుంటే ఏంటండి ప్రతిదానికి మీకు వెటకారంలాగే అనిపిస్తుంది అని అంటుంటే అన్నయ్య నా దగ్గర పెద్దన్నయ్య ఫోటో ఉంది, అది చాలా బాగుంటుంది అని చెప్పి ఇక కన్నా అయితే తన దగ్గర ఉన్న ఫోటోని ఇంకా
అందరికీ చూపించడంతో ఒక్కసారిగా అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అంటూ ఇక ఆ ఫోటోని మహాలక్ష్మికి ఇస్తారు. ఇక మహాలక్ష్మి అయితే ఆ ఫోటోని చూసి వావ్, నిజంగా పెద్ద ఇందులో హీరోలా ఉన్నాడు అంటూ ఇక ఆ ఫోటోని అప్లోడ్ చేస్తారు. ఇంతలో అక్కడికి మాధవ అయితే వస్తాడు. ఒక్కసారిగా మాధవ్ని చూసి అందరూ షాక్ అయిపోయి కంగారుగా లేచి నుంచుంటారు. ఇంకా ఏంట్రా, ఏం చేస్తున్నారు, అందరూ ఒకే దగ్గర చేరుకొని ఏదో చేస్తున్నట్టున్నారు అని అంటుంటే ఒక్కసారిగా ఇక కన్నా అయితే ఏం లేదన్నయ్యా, నీకు మంచి సంబంధం చూడాలని వదిన నీ బయోడేటాని మ్యాట్రిమోనీలో పెట్టింది అని చెప్పడంతో ఒక్కసారిగా మాధవ షాక్ అయిపోతూ అమ్మా మహా ఏంటమ్మా ఇది అని అంటుంటే అవును పెద్ది, ఎన్నాళ్ళని మీరే వంట చేసుకుని మీరే అన్ని పనులు చేస్తారు, మీకు కూడా ఒక సంతోషం కావాలి కదా, అందుకే మీరికేం మాట్లాడద్దు, మీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే తన మాటలతో మాధవని ఒప్పిస్తుంది. ఇక మాధవ కూడా మహాలక్ష్మి మాటల్ని కాదనలేక ఇక మౌనంగా ఉండిపోతుంది. ఇక ఆ తర్వాత మాధవ అయితే సరే సరే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి, మీ అందరికీ వేడివేడిగా వంట చేసి భోజనం పెడతాను అంటూ ఇక మాధవ అయితే లోపలికి వెళ్తాడు. మాధవ అలా లోపలికి వెళ్ళడంతో ఇంకా కేశవ కూడా తన పని అయిపోయిందన్నట్టుగా లేచి వెళ్ళిపోబోతుంటే తన మొబైల్లో ఛార్జింగ్ తక్కువగా కనిపిస్తుంది. ఇక తన మొబైల్కి ఛార్జ్ పెట్టి తను ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. ఇక మహాలక్ష్మి అయితే ఒక కర్ర పట్టుకొని కన్నాతో సరదాగా ఆట పట్టేస్తూ అలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక ఒకసారి రింగ్ అవడంతో అది కేశవన్న ఫోన్ అని చెప్పడంతో ఇక ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళదు. మళ్ళీ రెండోసారి పదే పదే రింగ్ అవుతుంటే ఎవరప్పా అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు చూద్దామన్నట్టుగా ఇక మహాలక్ష్మి అయితే కేశవ ఫోన్ని చూస్తుంది. ఎవరబ్బా ఐ లవ్ బుస్ అనుంది అని చెప్పి ఇక ఆ ఫోన్ని లిఫ్ట్ చేయడంతో ఒక్కసారిగా అట్నుంచి శైలు మహాలక్ష్మి వాయిస్ విని దొరికేవరా బుస్సు, ఇక నుంచి నువ్వు దొరికేవరా ముంగిసా, ఇక ఇంతవరకు నన్ను ఆడుకున్నావు, ఇక నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు, మీ ఇంట్లో నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు అంటూ ఇక శైలు అయితే తన మనసులో అనుకుని హాయ్ బుస్సు ముంగిసా ఏం చేస్తున్నావు అని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి ఏంటి ముంగిసనా, ఎవరు నువ్వు అని అంటుంటే ఓ మీరు మీరు ఎవరు, నేను నేను బుస్ ముంగిస కోసం ఫోన్ చేశాను, తను నన్ను ప్రేమగా బుస్సు అని పిలుస్తాడు, నేను కూడా తనని ప్రేమగా ముంగిస అంటాను, అసలే నా ముంగిస హీరోకి ముక్కు మీద కోపం, తనకి ఏం చెప్పకండి నేను కాల్ చేశానని అని చెప్పి ఇక శైలు అయితే కాల్ కట్ చేసి రే నా ఫోన్ లాక్కొని నన్ను టార్చర్ పెడుతున్నావు కదా, ఇక నువ్వు చచ్చావురా అంటూ ఇక శైలు అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే కన్నా అలాగే మహాలక్ష్మి ఇద్దరు కూడా ఆ శైలు మాటలు విని షాక్ అయిపోతారు. ఇక అలాగే దాని గురించి కేశవని సరదాగా ఆట పట్టించడం కోసం మహాలక్ష్మి అలాగే కన్నా ఇద్దరు కూడా ఒక చిన్న ప్లాన్ అయితే వేసుకుంటారు. ఇంకా ఇంతలో మాధవ అయితే రై అందరూ రండి భోజనం వడ్డిస్తున్నాను అని పిలవడంతో ఇక అందరూ కూడా భోజనానికి వస్తారు. ఇంతలో కేశవ కూడా వస్తూ అలా కూర్చోబోతుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి బుస్ అని అంటుంది. ఇక బుస్ అన్న సౌండ్కి కేశవ అయితే ఉలిక్కిపడి లేచి నుంచుంటాడు. అయ్యో పాపం బుస్ బుస్ అంటూ బుసలు కొడుతుంది కదా, దాని గురించే మాట్లాడుతున్నాను, దానికి నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు, అయినా కన్నా పాము బుసలు కొడుతుంటే అక్కడికి ముంగిసలు కూడా వస్తాయి కదా అని ఇక మహాలక్ష్మి అయితే కన్నాతో మాట్లాడుతూ సరదాగా నవ్వుతుంది. ఒక్కసారిగా కేశవకి ఏమీ అర్థం కాక తడబడుతూ భయంగా తన మొబైల్ ఎక్కడా అని చెప్పి పాకెట్ వెతుక్కుంటాడు. ఇక మహాలక్ష్మి అయితే ఏంటి దేనికోసమో వెతుకుతున్నట్టున్నావు, ఇదేనా అంటూ ఇక తన చేతిలో ఉన్న మొబైల్ని కేశవకి చూపిస్తుంది. ఇక కేశవ అయితే రేయ్ చక్రి అది నా మొబైల్ నాకు ఇవ్వమని చెప్పరా అని అంటుంటే ఇక మహాలక్ష్మి ఇవ్వను, ఇవాళ ఆ బుస్ ఏంటో చెప్తేనే ఇస్తాను అంటూ ఇక మహాలక్ష్మి అయితే కేశవని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న నారాయణ అయితే తెగ సంబరపడిపోతాడు. ఇంతవరకు ఎక్కడ మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ తన ఇల్లు చీకటైపోతుందేమోనని నారాయణ ఆలోచిస్తాడు. కానీ మహాలక్ష్మి సరదాగా ఇంట్లో అందరితో మాట్లాడుతూ అందరినీ నవ్వించడం చూసిన నారాయణ
తన ఇల్లు ఎప్పటికీ కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని ఇక తనైతే మనసులో అనుకుంటాడు. అలాగే మాధవ కూడా మహాలక్ష్మి చేస్తున్న అల్లరిని చూసి తెగ సంబరపడిపోతాడు. ఇక చక్రి అయితే ఎలా అయినా సరే మహాలక్ష్మి మనసులో స్థానం సంపాదించుకోవాలి, తన ప్రేమని గెలుచుకోవాలి, అలాగే మహాలక్ష్మి జీవితాంతం ఇక్కడే నాతోనే ఉండిపోవాలి అని చెప్పి ఇక చక్రి కూడా తన మనసులో అనుకుంటాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో చక్రి మహాలక్ష్మి మనసులో ఎట్లా స్థానాన్ని సంపాదించుకోబోతున్నాడు, అలాగే మహాలక్ష్మి చక్రిని ప్రేమించడం మొదలు పెడుతుందా లేక ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు